సూర్యస్వరం ప్రజాపర్వం. వెల్కమ్ టు శ్రీ సూర్య. మైలసముద్రం గ్రామంలో స్థానిక టీడీపీ యువ నాయకులు దారిపినేని ఉపేంద్ర గారి స్వగృహం నందు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. టీడీపీ యువ నాయకులు దారిపినేని ఉపేంద్ర, జనసేన మండల అధ్యక్షులు పూల శివప్రసాద్, బీజేపీ పుట్టపర్తి నియోజకవర్గ కో కన్వీనర్ శేషాద్రి నాయుడు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మరియు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాల గురించి ప్రస్తావిస్తూ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సత్యసాయి జిల్లా లీగల్ సెల్ కో కన్వీనర్ దివ్య తేజ, స్థానిక టీడీపీ నాయకులు లక్ష్మీనారాయణ, మాధవ నాయుడు, కిలారి శ్రీనాథ్, సోము, గోవర్ధన్, బెల్లం చలపతి, శీలం నరేష్, మోహన, శేషు తదితరులు పాల్గొన్నారు. ఆ నీళ్లు రాకుండా చేయడమే కాకుండా స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ సొంత తోటకి సత్యసాయి బాబా వాటర్ని పంపించుకొని ప్రజలందరికీ అన్యాయం చేస్తున్నాడని చెప్తున్నాను. అదేవిధంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం అయితే ఉందో లాస్ట్ ఎలక్షన్లో మద్యపానం చేసిన తర్వాతే మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతామన్నారు. ఇంతవరకు మద్యపానం నిషేధం చేసేదే కాకుండా బ్రాండెడ్ మద్యపానం నిషేధం చేసి లోకల్ జగన్ బ్రాండ్లు అన్నీ చేసి ప్రజలకు ఆరోగ్యం పాడు చేస్తున్నారు. అదేవిధంగా ఇసుక కూడా పేద ప్రజలు డైరెక్ట్గా తీసుకునే వాళ్ళు వాళ్ళకు అందుకోకుండా వైసీపీ నాయకులు, గూండాలు, కార్యకర్తలు వాళ్ళే అమ్ముకొని వాళ్ళ ఓన్ అకౌంట్లకి డబ్బులు పోయేటట్లు చూసుకుంటున్నారు తప్పితే ప్రజలను పట్టించుకునే పాపనే పోలేదు. ఈసారి మళ్ళీ 2019లో చేసిన తప్పు ఈసారి చేయకోకుండా మళ్ళీ ఈసారి 2024లో జనసేన, బీజేపీ, టీడీపీ అలయన్స్ ద్వారా ఈసారి మీ ముందుకు వస్తున్నాము. ఈసారి సూపర్ 6 అనే 6 పథకాలతో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. ఇంకా ఉమ్మడి మేనిఫెస్టో కూడా రావాల్సింది. మహిళలందరికీ రాష్ట్రం అంతా ఎక్కడ తిరిగినా బస్సుల్లో ఉచితము. అదేవిధంగా లాస్ట్ 200 పింఛన్ని 2000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఈసారి కూడా వృద్ధులకి 4000 పింఛను, వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళకు 6000 పింఛన్లు అందిస్తామని చెప్తున్నాడు. అమ్మఒడి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒకరికి మాత్రమే వచ్చింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి అమ్మఒడికి ఇట్లా పిల్లలకి చదువుకోవడానికి వాళ్ళకి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య కూడా అందించడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈసారి ఈ నెల రోజుల పాటు రేయింబౌళ్ళు కష్టపడి మనము టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకొని అధికారంలోకి తెచ్చుకుందామని విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన.